గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనము హార్ట్లోని కండక్షన్ సిస్టమ్ గురించి చదువుకున్నాం. సో కండక్షన్ అంటే తెలుసుకున్నాం ఏందో. సో నౌ విల్ సీ ద కండక్షన్ సిస్టమ్ ఇన్ ద హార్ట్ ఇన్ డీటెయిల్. సో అంటే ఏమిటిది? ద హార్ట్ ఈస్ ఏబుల్ టు కాంట్రాక్ట్ ఆన్ ఇట్స్ ఓన్ బికాస్ ఇట్ కంటైన్స్ specialized cardiac muscle tissue that spontaneously forms impulses and transmits them to the myocardium to initiate contraction. అంటే ఏమిటిది? జనరల్లీ ఒక మజిల్ అనేది కాంట్రాక్ట్ కావాలి అంటే మనకు బయట నుంచి ఏదన్నా స్టిమ్యులేషన్ కావాలి. కానీ ఇక్కడ హార్ట్ ఏమవుతుంది? ఇట్ ఈజ్ ఏబుల్ టు కాంట్రాక్ట్ ఆన్ ఇట్స్ ఓన్. తనకు తానుగానే అది కాంట్రాక్ట్ అవుతుంది. కారణం ఏంటి అంటే ఇట్ కంటైన్స్ స్పెషలైజ్డ్ కార్డియాక్ మజిల్ టిష్యూ. ఎటువంటిది అది అంటే దట్ స్పాంటేనియస్లీ ఫార్మ్స్ ఇంపల్సెస్, అంటే తనకు తానే ఇంపల్సెస్ ఉత్ప్రేరకాలను ఉత్పత్తి చేసుకుంటుంది. అండ్ ట్రాన్స్మిట్స్ దెమ్ టు ద మయోకార్డియం టు ఇనిషియేట్ కాంట్రాక్షన్. అటువంటి ఉత్ప్రేరకాలని ఇంపల్స్ని ఉత్పత్తి చేసుకున్నాక తిరిగి అది మయోకార్డియంకి చేరవేస్తుంది. ఎందుకొరకు? గుండెలో సంకోచం ప్రక్రియ మొదలు కావడానికి. ఓకే, సో మిగతా కండరాల్లా కాకుండా హార్ట్ ఏమవుతుందంటే తనకు తానే సంకోచం చెందుతుంది. కారణం ఏమిటి అంటే హార్ట్లో ఏముంది? దెర్ ఇస్ ఏ స్పెషలైజ్డ్ మజిల్ టిష్యూ. దాని గుణం ఏంటి అంటే ఇట్ విల్ స్పాంటేనియస్లీ ఫార్మ్ ఇంపల్స్ ఆన్ ఇట్స్ ఓన్. ఇంపల్సెస్ అనేవి అవి ఉత్పత్తి చేసుకొని కాంట్రాక్షన్ కొరకు కావాల్సినటువంటి ప్రక్రియని మొదలెడుతుంది. మళ్ళీ చూడండి ఇక్కడ, ద స్పెషలైజ్డ్ హార్ట్ సెల్స్ ఆఫ్ ద కార్డియాక్ కండక్షన్ సిస్టమ్ జనరేట్ అండ్ కోఆర్డినేట్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ టు మయోకార్డియల్ సెల్స్. ఇక్కడ ఏమవుతుంది? కొన్ని ప్రత్యేకమైన కణాలు ఏం చేస్తున్నాయి? జనరేట్, ఉత్పత్తి చేస్తాయి. ఏమిటి? కరెంట్, ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ చేసి ట్రాన్స్మిట్ ఎక్కడ పంపిస్తాయి? మయోకార్డియం ఉంది కదా, గుండె యొక్క మధ్యలో పొర మయోకార్డియం. పైది పెరికార్డియం, రెండోది మయోకార్డియం, మూడవది ఎండోకార్డియం. సో మయోకార్డియంకి ఆ ఇంపల్స్ని చేరవేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? రిజల్ట్ ఈజ్ సీక్వెన్షియల్ ఆట్రియో వెంట్రికులర్ కాంట్రాక్షన్. ఆట్రియో అంటే ఆట్రియం కర్ణికలు, వెంట్రికులర్ జఠరికలు, కాంట్రాక్షన్ సంకోచం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఇంపల్స్ వల్ల ఏమైంది? సీక్వెన్షియల్ అన్నాం. సీక్వెన్షియల్ అంటే సీక్వెన్స్ ప్రకారము, క్రమబద్ధంగా, అటు ఇటు కాకుండా ఒక క్రమ పద్ధతిలో ఏమైంది? కర్ణికలు, జఠరికలు కాంట్రాక్షన్ అవుతున్నాయి. దీనివల్ల ఏమవుతుంది? బ్లడ్ అనేది ముందుకి ఫ్లో అవుతుంది. దానివల్ల హార్ట్లోంచి బ్లడ్ బయటికి వస్తుంది. ఇది దీని యొక్క ఉద్దేశం. ఎవరిది? కండక్షన్ సిస్టమ్ అంటే ఏంది? హార్ట్లోనే కొన్ని మజిల్స్ అనేవి ఏం చేస్తవి? ఇంపల్స్ ఉత్పత్తి చేస్తుంది. ఆ ఇంపల్స్ అనేది హార్ట్ మొత్తం, ముఖ్యంగా మధ్యపొరకి చేరడం వల్ల గుండెలో ఏమవుతుంది? కర్ణికలలో, జఠరికలలో కాంట్రాక్షన్ మొదలయ్యి బ్లడ్ ఫ్లో అనేది వీలవుతుంది. ఓకే, దిస్ ఈజ్ కండక్షన్ సిస్టమ్ ఆఫ్ ది హార్ట్. సో ఆ మజిల్స్కి ఉండవలసిన గుణం ఏమిటి? హార్ట్లో ఏవైతే ప్రత్యేకమైన కండరాలు ఉన్నాయో వాటికి ఎటువంటి గుణం ఉండాలి? వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సచ్ కండక్షన్ సెల్స్? ఏముండాలి? ఫస్ట్ వన్ ఏంది? ఆటోమేటిసిటీ అంటాం. అంటే ఆటోమేటికల్లీ, అంటే ఎవరి ప్రమేయం లేకుండా, ఇతరుల యొక్క ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా తనకు తాను ఏం చేస్తుంది? ఎబిలిటీ టు ఇనిషియేట్ అండ్ ఎలక్ట్రికల్ ఇంపల్స్. ఇంపల్స్ అనేది తనకు తానే ఉత్పత్తి చేసుకోవడానికి కెపాసిటీ ఉంటుంది. రెండవది ఏంది? ఎక్సైటబిలిటీ. ఎక్సైటబిలిటీ అంటే ఏంది? ఎక్సైట్ కావడం, స్పందించడం. ఎలక్ట్రిక్ ఇంపల్స్ ఉత్పత్తి అయినాక ఆ ఇంపల్స్కి ఆ కండరం ఏం కావాలి? స్పందన చూపించాలి. ఇట్స్ టు ఎక్సైట్. మూడవది కండక్టివిటీ. అంటే ఏంది? ఆ ఇంపల్స్ తీసుకొని ఎక్సైట్ కావడమే కాకుండా దాంతోపాటు ఆ ఇంపల్స్ అనేది తను స్పందించి తన ద్వారా ముందర ఉన్న వేరే కండరానికి కూడా దాన్ని చేరవేయుట. దాన్ని ఏమంటాం మనము? కండక్టివిటీ. ఎబిలిటీ టు ట్రాన్స్మిట్ అన్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఫ్రమ్ వన్ సెల్ టు అనదర్. ఇక్కడ ఏమైంది?
ఇంపల్స్ ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా, స్పందించడమే కాకుండా, దాంతోపాటు ఆ ఇంపల్స్ని వేరే సెల్కి కూడా ట్రాన్స్మిట్ చేసే గుణం ఉండాలి. ఇవి 3 గుణాలు. ఏవేవి? ఆటోమేటిసిటీ అంటే సొంతంగా ఉత్పత్తి చేసుకోవడం ఇంపల్స్ని, ఎక్సైటబిలిటీ ఆ ఇంపల్స్కి స్పందించడం, మూడవది కండక్టివిటీ వచ్చిన ఇంపల్స్ని ముందుకు చేరవేయడం. ఈ 3 గుణాలు ఆ టిష్యూస్లో ఉండాలి. సో ఆ టిష్యూస్ ఏవేవో ఇప్పుడు మనం పేర్లన్నీ చూద్దాం. ద కండక్టింగ్ సిస్టమ్ ఆఫ్ హార్ట్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఫాలోయింగ్ 5 కాంపోనెంట్స్. 5 ఉంటాయంట. ఏవేవి? ఫస్ట్ వన్ ఎస్ఏ నోడ్ అంటాము, రెండవది ఏవి నోడ్, మూడవది ఆట్రియో వెంట్రికులర్ బండిల్ ఆఫ్ హిస్, నాలుగవది లెఫ్ట్ అండ్ రైట్ బ్రాంచెస్ ఆఫ్ బండిల్, ఐదవది పర్కింజే ఫైబర్స్. ఓకే, పేరు కొత్తగా ఉన్నాయి కానీ ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ వన్ ఏంది? ఎస్ఏ నోడ్ అన్నాం. అంటే ఇవన్నీ ఏంటివి? గుండెలో కొన్ని ప్రత్యేకమైన కండరాలు ఉండే ప్లేసెస్ అన్నమాట. అక్కడ మాత్రం మనకి ఏమవుతుంది? ఆ ఇంపల్స్ అనేది ఉత్పత్తి అవుతుంది. అవి ఏవేవి? ఎస్ఏ నోడ్ సైనో ఆట్రియల్ నోడ్, రెండవది ఏవి నోడ్ ఆట్రియో వెంట్రికులర్ నోడ్, మూడవది ఆట్రియో వెంట్రికులర్ బండిల్ ఆఫ్ హిస్, నాలుగవది లెఫ్ట్ అండ్ రైట్ బండిల్ బ్రాంచెస్, చివరిగా ఉండేది ఏంది? పర్కింజే ఫైబర్స్. పర్కింజే ఫైబర్స్ అంటే ఈ బ్రాంచెస్కి సన్నగా తీగల్లాకుంటే అవి కనిపించవు, ఈ గోడల లోపలికి ఇమిడిపోయి ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంది? ఎస్ఏ నోడ్ లేదా సైనో ఆట్రియల్ నోడ్. ఎక్కడ ఉంటుంది అది అంటే ఇది రైట్ ఆట్రియం, ఇది సుపీరియర్ వెనా కేవా. ఓకే, సుపీరియర్ వెనా కేవాకి రైట్ ఆట్రియంకి జంక్షన్ అంటే కలయిక ఇక్కడ ఉంటుంది. ఆ ప్రాంతంలో ఏముంటుంది? వీ హ్యావ్ ఎస్ఏ నోడ్. ఇట్ ఈస్ ప్రజెంట్ ఎట్ ద జంక్షన్ ఆఫ్ సుపీరియర్ వెనా కేవా అండ్ రైట్ ఆట్రియం. ఇదిగోండి, జస్ట్ బిలో ద ఓపెనింగ్ ఆఫ్ సుపీరియర్ వెనా కేవా. అయితే దీనికి ఒక పేరు ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పేస్ మేకర్ ఆఫ్ ది హార్ట్ అంటాం. పేస్ మేకర్ అర్థం ఏంది? పేస్ అంటే దారి, పేస్ మేకర్ అంటే దారి చూపించేవాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే హార్ట్లో మొట్టమొదట ఇంపల్స్ ఉత్పత్తి ఇక్కడే అవుతుంది. ఇక్కడ ఎస్ఏ నోడ్లో. కాబట్టి మొట్టమొదట సంకోచం కూడా అక్కడే అవుతుంది, ఎస్ఏ నోడ్ దగ్గర. ఆ సంకోచం అయిన తర్వాత అదే ఇంపల్స్ ఏమైంది? ముందుకు సాగుతుంది. సో ముందుకు దారి ఇచ్చినట్టు అన్నమాట. మొదలు పెట్టింది ఇది కాబట్టి ఒక ఇంపల్స్ అనేది ముందుకు పోవడానికి ఉత్పత్తి చేసింది కాబట్టి ఆ ప్లేస్ని ఏమంటాం మనము? పేస్ మేకర్ ఆఫ్ ది హార్ట్. ఎవరు? ఎస్ఏ నోడ్ ఈజ్ ద పేస్ మేకర్ ఆఫ్ ది హార్ట్. ఇది ఏం చేస్తుంది? నిమిషానికి సాధారణంగా 70 సార్లు ఆ ఇంపల్స్ ఉత్పత్తి చేస్తుంది. అప్రాక్సిమేట్లీ 70 ఇంపల్సెస్ పర్ మినిట్. కాబట్టి ఇక్కడ ఆట్రియం కూడా దాదాపు 70 టైమ్స్ కాంట్రాక్షన్ అవుతుంది పర్ మినిట్. కాబట్టి మనకు కూడా గుండె కొట్టుకునే వేగం కానివ్వండి, నాడి వేగం కానివ్వండి, దాదాపు 70 సార్లు పర్ మినిట్ ఉంటుంది. కారణం ఎవరు అంటే ముఖ్యంగా ఫస్ట్ ఎవరు? ఎస్ఏ నోడ్. ఇట్ ఇనిషియేట్స్ ద కాంట్రాక్షన్ ఆఫ్ కార్డియాక్ మజిల్ ప్రొడ్యూసింగ్ హార్ట్ బీట్. ఇక్కడే మనకేమైంది? ఇనిషియేషన్, స్టార్టింగ్ కావడం. ఏమిటి? కాంట్రాక్షన్ ఆఫ్ ద కార్డియాక్ మజిల్. ఎందుకు? ఫర్ ద హార్ట్ బీట్. మన లబ్ డబ్ వస్తుంది కదా. సో హార్ట్ బీట్ కొరకు కాంట్రాక్షన్ కావాలి గుండెలో. అలా కాంట్రాక్షన్ చేయించేటువంటి ఫస్ట్ ప్లేస్ ఎక్కడ అంటే ఎస్ఏ నోడ్. కాబట్టి దీనికి ఇంకో పేరు ఏం పేరు? పేస్ మేకర్ అంటాం. దీని పని ఏమిటి? ఇట్ జనరేట్స్ నార్మల్ కార్డియాక్ ఇంపల్స్ అట్ ద రేట్ ఆఫ్ 70 to 80 per minute ఇన్ ద అడల్ట్. పెద్దవారిలో 70 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది. అండ్ యాక్ట్స్ యాజ్ ద పేస్ మేకర్ ఆఫ్ ది హార్ట్. ఈ ప్రాంతంలో ఏదైతే రిథమ్ అంటే ఆ క్రమం, ఆ ఇంపల్స్ ఉత్పత్తి అయిందో దానికి ఉన్న పేరేమిటి? సైనస్ రిథమ్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ ద ఇంపల్స్ విచ్ ఈస్ జనరేటెడ్ అట్ ఎస్ఏ నోడ్. దాని పేరు ఏం పేరు? సైనస్ రిథమ్ అంటాం. ఓకే, ఇది ఎస్ఏ నోడ్. రెండవది ఆట్రియో వెంట్రికులర్ నోడ్. దిస్ ఈజ్ ద ఆట్రియో వెంట్రికులర్ నోడ్. ఇదేమో ఎస్ఏ నోడ్.
ఇది ఆట్రియో వెంట్రికులార్ నోడ్. ఇది ఎక్కడ ఉంటుంది? లొకేటెడ్ ఇన్ ద రైట్ ఆట్రియం నియర్ ద జంక్షన్ ఆఫ్ ఇంటర్ వెంట్రికులార్ సెప్టమ్. రెండు వెంట్రికల్స్ మధ్యలో గోడ ఉంది కదా, దీన్ని ఏమంటాం మనం? ఇంటర్ వెంట్రికులార్ సెప్టమ్. ఈ జంక్షన్లో మనకు ఏముంటుంది? ఏవి నోడ్ ఉంటుంది. ఏం చేస్తుంది ఇది? కండక్ట్స్ అన్నాం. కండక్ట్ అంటే తీసుకొని ఇంకొకరికి చేరవేయుట. అదేం చెయ్యదు, తీసుకోవాలి ఇంకొకరికి ఇవ్వాలి, జస్ట్ లైక్ కండక్టర్. సో ఇది ఏం చేస్తుంది? కండక్ట్స్ ఇంపల్స్ టు ద వెంట్రికల్స్ బై ఆట్రియో వెంట్రికులార్ బండిల్. సో ఇది ఉంది ముందు, ఇదేమో ఏవి నోడ్. ముందర ఇదేంది? ఆట్రియో వెంట్రికులార్ బండిల్ ద్వారా ఇక్కడ నుంచి వచ్చిన ఇంపల్స్ తీసుకొని ఎక్కడ పంపిస్తుంది? టు ద వెంట్రికల్స్. ఇక్కడ ఏమైంది? దీని పని ఏంది అంటే టేక్స్ ఇంపల్స్ ఫ్రమ్ ఎస్ఏ నోడ్ అండ్ త్రూ బండిల్ ఆఫ్ హిజ్ లేదా ఆట్రియో వెంట్రికులర్ బండిల్ ద్వారా ఏమవుతున్నది? గివ్స్ ద ఇంపల్స్ టు ద వెంట్రికల్స్. ఇది దీని ఫంక్షన్. ఎవరిది? ఏవి నోడ్ది. చూడండి. రిసీవ్ ద ఇంపల్స్ ఒరిజినేటింగ్ ఫ్రమ్ ద ఎస్ఏ నోడ్ అండ్ ట్రాన్స్మిట్ టు ద వెంట్రికల్స్ త్రూ ద బండిల్ ఆఫ్ హిజ్. అయితే దీనికి కూడా ఒక పేరు ఉంది. ఏం పేరు అంటే రిజర్వ్ పేస్ మేకర్ అన్నాం. రిజర్వ్ పేస్ మేకర్. రిజర్వ్ అంటే ఏంది? రిజర్వ్ అంటే మామూలుగా మనం ఏం చేస్తాము, ఒకవేళ ఏదైనా పని చేయకపోతే రిజర్వ్గా పెట్టుకుంటాం ఒకటి మనం, ఇంకోటి అంటే ముందు జాగ్రత్తగా పెట్టుకుంటాం. మనం ఒకటి పని చేయదు అనుకుంటే మనం చేస్తాం, మనము ముందు జాగ్రత్తగా ఇంకోటి పెట్టుకుంటాం. అట్లా ఇది కూడా రిజర్వ్ పేస్ మేకర్ అంటే ఏంది? సాధారణంగా పేస్ మేకర్ అంటే మనకి ఎవరు ఇంతకు యాక్చువల్గా అయితే ఎస్ఏ నోడ్. దిస్ ఈజ్ ద పేస్ మేకర్ యాక్చువల్గా అయితే ఎవరు? ఎస్ఏ నోడ్. ఒకవేళ ఎస్ఏ నోడ్ పనిచేయకపోతే గనక, ఇన్ కేస్ ఎస్ఏ నోడ్ పనిచేయకపోతే అప్పుడు ఏమవుతుంది? ఏవి నోడే పనిచేస్తుంది. ఎవరిలాగా? పేస్ మేకర్ లాగా. కాబట్టి దీన్ని ఏమంటాం మనము? రిజర్వ్ పేస్ మేకర్. అంటే రెగ్యులర్గా అది పనిచేయదు. ఇన్ కేస్ ఎస్ఏ నోడ్ ఫెయిల్స్ టు గివ్ ఇంపల్స్ అప్పుడు మాత్రమే ఏవి నోడ్ అనేది ఏ పేస్ మేకర్గా పనిచేస్తుంది. ఎస్ఏ నోడ్ దగ్గర ఉత్పత్తి అయిన ఇంపల్స్ని ఏమన్నా మనము? సైనస్ రిథమ్ అన్నాం. ఏమన్నా? సైనస్ రిథమ్. అదే ఏవి నోడ్ దగ్గర ఉత్పత్తి అయిన ఇంపల్స్ని ఏమంటాము? నోడల్ రిథమ్ అంటాం. దీన్ని ఏమంటాం? నోడల్ రిథమ్. ఓకే. తర్వాత ఎస్ఓ నోడ్ ఏమో దాదాపు నిమిషానికి 70 to 80 టైమ్స్ ఇస్తుంది ఇంపల్స్. కానీ ఏవి నోడ్ అంత ఫాస్ట్గా ఇవ్వదు, కొంచెం స్లోగా ఇస్తుంది. దాదాపు ఎంత అంటే 40 to 60 టైమ్స్ ఇంపల్స్ ఇస్తుంది. ఓకే. ఇన్ అబ్నార్మల్ కండిషన్స్ మాత్రమే, ఎప్పుడైతే ఎస్ఏ నోడ్ ఫెయిల్స్ అప్పుడే ఏవి నోడ్ జనరేట్స్ ద ఇంపల్స్. ఓకే. జనరల్లీ ఎస్ఏ నోడ్ ఇంపల్స్ ఇస్తే తీసుకొని ఎవరికి ఇస్తుంది? టు వెంట్రికల్స్. ఒకవేళ ఎస్ఏ నోడ్ ఫెయిల్ అయిపోతే అప్పుడు మాత్రమే అదేం చేస్తుంది? సొంతంగా ఇంపల్స్ ఉత్పత్తి చేస్తుంది, కానీ తక్కువ సార్లు 40 to 60 టైమ్స్ పర్ మినిట్ చేస్తుంది. ఓకే. ఇది ఏవి నోడ్. నెక్స్ట్ వన్, బండిల్ ఆఫ్ హిజ్. దిస్ ఈజ్ ద బండిల్ ఆఫ్ హిజ్. ఓకే. The main trunk of this bundle is continuous with AV node and pass upwards until reaches the posterior margin of membranous part of interventricular septum. ఓకే. ఇక్కడ ఏమైంది అంటే ఏవి నోడ్ నుంచి కిందికి వచ్చి ఎక్కడ కంటిన్యూ అవుతుంది? అది బ్రాంచెస్గా కంటిన్యూ అవుతుంది. ఎవరు? బండిల్ ఆఫ్ హిజ్. ఎక్కడ? ఇన్ ద ఇంటర్ వెంట్రికులార్ సెప్టంలో. రెండు వెంట్రికల్స్ మధ్య గోడ ఏంది? ఇంటర్ వెంట్రికులార్ సెప్టమ్. దీని పొడవు ఎంత? దాదాపు 20 mm 2 centimeters పొడవు ఉంటుంది. తర్వాత బండిల్ బ్రాంచెస్. ఇక్కడ చూడండి, ఈ బండిల్ ఏమైంది? బ్రాంచెస్ వచ్చినాయి. ఎడం పక్క ఒక బ్రాంచ్ పోయింది, కుడిపక్క ఒక బ్రాంచ్ పోయింది. ఓకే. వీ హ్యావ్ లెఫ్ట్ బండిల్ బ్రాంచ్, రైట్ బండిల్ బ్రాంచ్. ఓకే. ఇదేమో ఏవి నోడ్, ఇదేమో బండిల్ ఆఫీసు. ఒక బ్రాంచ్ ఇట్లా వచ్చింది, ఇదేంది? రైట్ బండిల్ బ్రాంచ్. ఇంకోటి లోన్కి వెళ్ళిపోయింది, ఇక్కడ వచ్చింది ఇంకోటి లెఫ్ట్ బండిల్ బ్రాంచ్. ఓకే. దీంట్లో కంపేర్ చేస్తే రైట్ బండిల్ బ్రాంచ్ ఈజ్ లాంగర్ వెన్ కంపేర్ టు ది లెఫ్ట్ వన్. అయితే ఇక్కడ గమనించండి, ఇక్కడ లెఫ్ట్ ఏమైంది? ఇట్ ఈస్ బైఫర్కేటింగ్ అన్నాం, రెండుగా విడిపోతుంది. ఇదేమో రైట్ది, ఇది లెఫ్ట్ది. లెఫ్ట్ది ఏమైంది? రెండుగా, ఒకటి పైన ఉంది, ఒకటి కింద ఉంది. ఇక్కడ చూడండి ఆన్సర్. ఇక్కడ బైఫర్కేట్స్ అంటే విడిపోవడం ఇంటూ సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ డివిజన్స్. ఇక్కడ ఏమైంది?
లెఫ్ట్ బ్రాంచ్, ఇదేమో రైట్ బ్రాంచ్. లెఫ్ట్ బ్రాంచ్ ఏమైంది, ఇక్కడ నుంచి సుపీరియర్ బ్రాంచ్ ఒకటి పోయింది, ఇన్ఫీరియర్ బ్రాంచ్ ఒకటి పోయింది, రెండుగా విడిపోవడం జరుగుతుంది. ఇవి బండల్ బ్రాంచెస్. తర్వాత అక్కడ నుంచి ఇక్కడ పోతున్నది ఆ ఇంపల్స్ అనేది తీసుకోవడము గోస్ ఇంటూ ద సన్న తీగలాగా ఉన్నాయి కదా, ఇవేంటివి మనము పర్కింజే ఫైబర్స్ అంటాం. ఏమంటాం? పర్కింజే ఫైబర్స్. సో ఈ బండిల్ ఆఫ్ హిజ్ బ్రాంచెస్ ఏం చేస్తావి, ఇవి కూడా ఇంపల్స్ని యాట్రియం నుంచి వెంట్రికల్కి కండక్ట్ చేరవేస్తాయి. అయితే ఇందాక మనం ఉన్నట్టు ఏవి నోడ్ ఏమైంది, ఎస్ఏ నోడ్ ఫెయిల్ అయితే ఏవి నోడే 40 to 60 times per minute ఇంపల్స్ ఉత్పత్తి చేస్తుంది కాంట్రాక్షన్ కొరకు. ఒకవేళ ఎస్ఏ నోడు ఏవి నోడ్ రెండు ఫెయిల్ అయితే కనుక అప్పుడు ఏమవుతుంది, బండిల్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, అవి ఏం చేస్తాయి, సొంతంగా ఉత్పత్తి చేయగలవు ఇంపల్స్. కానీ ఎస్ఏ నోడ్ ఏమో 70 నుంచి 80 సార్లు, ఏబీ నోడ్ ఏమో 40 నుంచి 60 సార్లు. కానీ ఇది ఇంకా తక్కువ, చాలా స్లోగా చేస్తుంది. ఎంత దాదాపు 36 ఇంపల్సెస్ పర్ మినిట్ చేస్తుంది. ఇది బండిల్ బ్రాంచెస్. లాస్ట్ వన్ ఏంది, పర్కింజే ఫైబర్స్. దీస్ ఆర్ పర్కింజే ఫైబర్స్, సన్న సన్న తీగలు. దే అరైజ్ ఫ్రమ్ ద బ్రాంచెస్ ఆఫ్ బండిల్ ఆఫ్ హిస్ బ్రాంచెస్ నుంచి ఆ ఫైబర్స్ వస్తున్నాయి. ఏం చేస్తాయి, కండక్ట్ ఇంపల్స్ క్విక్లీ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ వెంట్రికులర్ మజిల్ ఫైబర్. ఏం చేసేవి, ఇంపల్స్ తీసుకొని బ్రాంచెస్ నుంచి ఇంపల్స్ తీసుకొని క్విక్లీ చాలా ఫాస్ట్గా వెంట్రికల్స్కి ఆ ఇంపల్స్ని చేరవేస్తుంది. ఓకే, అదేవిధంగా కావాలంటే కూడా అదేం చేస్తుంది, సొంతంగా తనకు తాను 30 to 35 times per minute ఇంపల్స్ని ఇనిషియేట్ ఉత్పత్తి కూడా చేయగలదు. సో ఇట్లా మనకు ఈ టిష్యూస్ వల్ల ఏవేవి ఎస్ఏ నోడు, ఏవి నోడు, బండిల్ ఆఫ్ హిస్, బండిల్ బ్రాంచెస్, పర్కింజే ఫైబర్స్ వల్ల మనకి ఏమైంది, గుండెలో ఇంపల్సెస్ అనేవి కండక్ట్ అవుతున్నాయి, చేరవుతున్నాయి, మొత్తం చేరుతున్నాయి. కాబట్టి మనకి ఏమైంది, వీ హ్యావ్ కాంట్రాక్షన్ ఆఫ్ ద హార్ట్ మజిల్స్. అయితే ఎస్ఏ నోడ్ దగ్గర మొట్టమొదట మనకి ఏమైంది, ఇంపల్స్ ఉత్పత్తి అయింది. కాబట్టి గుండెలో ఏమైంది, ఎస్ఏ నోడ్ దగ్గరనే కాంట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. దీని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, విచ్ ఈజ్ ద ఛాంబర్ విచ్ కాంట్రాక్ట్స్ ఫస్ట్ టైం ఇన్ ద హార్ట్. మొట్టమొదట ఏ గది సంకోచం చెందుతుంది గుండెలో అంటే రైట్ యాట్రియం. ఎందుకొరకు, ఆ ప్రాంతంలో ఎవరున్నారు, ఎస్ఏ నోడ్. ఆ తర్వాతే మనకేమవుతుంది, మిగతా వాటి గదులకి కాంట్రాక్షన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనము ఈ కండక్షన్ ఆఫ్ హార్ట్ గురించి కొన్ని వీడియోస్ చూద్దాం. యాట్రియము సుపేమనకి దగ్గర మనకి ఏముంది, ఎస్ఏ నోడ్ ఉంది. తర్వాత ఇక్కడ ఏముంది, ఏవి నోడ్, బండిల్ ఆఫ్ హిస్, బండిల్ బ్రాంచెస్, సన్న సన్న తీగలు ఉన్నాయి కదా, పర్కింజే ఫైబర్స్. ఇట్లా మనకు సో కరెంట్ ఉత్పత్తి అయినప్పుడు మనకు కరెంట్లా కనిపిస్తుంది, చూడండి మెరుస్తుంది. ఎక్కడైతే ఉత్పత్తి అయిందో అక్కడ మనకి ఏమవుతుంది, కాంట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ ఉత్పత్తి అయింది, ముందుకు చేరబోతుంది. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇలా వచ్చి ఇక్కడ నుంచి మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇలా ఎక్కడెక్కడైతే ఆ ఇంపల్స్ ప్రయాణిస్తుందో అక్కడ మనకు కాంట్రాక్షన్ అనేది ఉంటుంది. గమనించండి, ఇక్కడ పర్కింజే ఫైబర్స్ ఇవి ఇలా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి కాంట్రాక్షన్ ఆఫ్ హార్ట్ మజిల్స్ ఉంటుంది మనకు. ఫస్ట్ ఇక్కడ కాంట్రాక్షన్ మనకు ఉండేది రైట్ యాట్రియంలో. కారణం ఎవరు, ఎస్ఏ నోడ్. స్లో గమనించండి, ఇక్కడ స్టార్ట్ అయింది ఇంపల్స్, ఇలా ఫైబర్స్ ద్వారా ఎక్కడికి వస్తుంది, కొంచెమో వీడికి వచ్చేసుకుంటే అక్కడ పోతుంది, లెఫ్ట్ యాట్రియం కొంచెం పోతుంది, ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఏంది, ఇది ఏవి నోడ్. అక్కడ నుంచి ఏమైంది, బండిల్
ఆ ఫీజ్ నుంచి బండల్ బ్రాంచెస్కి వెళ్ళినాయి. ఇవి బండల్ బ్రాంచెస్, ఇవన్నీ పర్కింజే ఫైబర్స్. ఇలా ఇంపల్స్ ఉత్పత్తి అయ్యి ముందుకు పోతుంది కాబట్టి మనకేమైంది, కాంట్రాక్షన్స్ వీలవుతున్నాయి. SA node, AV node, bundle, branches, fibers. వీటి వల్ల మనకు we have contraction of the muscle. ఫస్ట్ ఉంది అక్కడ కాబట్టి we have first contraction of the heart ఇక్కడ in the right atrium because of SA node. అక్కడ నుంచి మనకు ఇంపల్స్ ఈ తీగల ద్వారా, ఫైబర్స్ ద్వారా కనెక్ట్ టు ద AV నోడ్. ఫ్రమ్ AV నోడ్ ఏమవుతుంది, రైట్ యాట్రియం కాంటాక్ట్ అవుతుంది, తర్వాత బండిల్ ఆఫీస్కి వెళ్ళింది అన్నమాట. బండిల్ ఆఫీస్కి వెళ్తుంది ఆ ఇంపల్స్ అనేది. ఇదిగోండి, AV నోడ్ కావాలంటే సొంతంగా చేసుకుంటుంది. దాదాపు 60 సార్లు పర్ మినిట్ అనమాట. ఫ్రమ్ బండ్ల ఆఫ్ నుంచి ఎక్కడ పోతుంది, అది టు ద బ్రాంచెస్కి వెళ్తుంది మళ్ళీ. ఇప్పుడు అలా ముందుకు వచ్చి ఈ మొత్తం మజిల్ని సంకోచింపు చేసి బ్రాంచెస్కి వెళ్ళింది. ఆ ఇంపల్స్ ఏమైంది, ఫ్రమ్ బండిల్ ఆఫ్ ఫిష్ వెంట్ టు ద లెఫ్ట్ బండిల్ బ్రాంచ్, రైట్ బండిల్ బ్రాంచ్. దానివల్ల వెంట్రికల్స్ లోపల వైపు సంకోచం స్టార్ట్ అవుతుంది. చివరిగా ఏమవుతుంది, ఈ బ్రాంచెస్ నుంచి ఆ ఇంపల్స్ అనేది ఎక్కడ పోతుంది, టు ద పర్కింజే ఫైబర్స్ అంటాం. ఈ తీగ సన్న తీగలు ఉన్నాయి కదా, పర్కింజే ఫైబర్స్కి ఆ సెన్సేషన్ పోతుంది. కాబట్టి ఏమవుతుంది, వెంటనే మజిల్స్ ఆఫ్ వెంట్రికల్ గోడలు ఏమవుతాయి, వెంట్రికల్ గోడలు కాంట్రాక్ట్ కావడం మొదలవుతాయి అన్నమాట. సో ఇలా సొంతంగా ఉత్పత్తి చేసుకుంటుంది కాబట్టి ఈ వ్యవస్థను ఏమంటే మనము కండక్షన్ సిస్టమ్ ఆఫ్ హార్ట్ అంటాం. దానికి బయట నుంచి ఎటువంటి ఉత్ప్రేరకాలు, స్టిమ్యులేషన్స్ అవసరం లేకుండా తనకు తానే ఉత్పత్తి చేసుకొని కాంటాక్ట్ అవుతుంది కాబట్టి ఏమంటాం మనం, కండక్షన్ సిస్టమ్ ఆఫ్ ది హార్ట్ అంటాం. గమనించండి, ఇక్కడ అన్ని మూమెంట్స్ అవుతున్నాయి. ఇట్లా వెళ్తున్న కొద్దీ వీ హ్యావ్ మూమెంట్స్ ఆఫ్ ద ఆల్ ఛాంబర్స్. ఓకే, దిస్ వాజ్ ద కండక్షన్ సిస్టమ్ ఆఫ్ ది హార్ట్. నెక్స్ట్ we'll see small topic, cardiac output. కార్డియాక్ అవుట్పుట్ అంటే ఏమిటి, కార్డియాక్ అంటే గుండె, అవుట్పుట్ అంటే బయటికి రావడం. సో గుండె నుంచి బయటికి వస్తే ఉంటాం మనము కార్డియాక్ అవుట్పుట్ అంటాం. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ పంప్డ్ అవుట్ ఆఫ్ ఈచ్ వెంట్రికల్ పర్ మినిట్. జట్రికల్లోంచి కింద ఉండే జట్రికల్లోంచి ఎంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ అయితే ఒక్క నిమిషానికి బయటికి వస్తుందో, ఓకే, 2 వెంట్రికల్స్లోంచి అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఏదైతే బయటికి వస్తుందో ఆ అమౌంట్ ఆఫ్ బ్లడ్ని ఏమంటాం మనము కార్డియాక్ అవుట్పుట్ అంటాం. అయితే ఇది ఎట్లుంటుందంటే, కార్డియాక్ అవుట్పుట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ 2 ఫార్మ్స్. 2 విధాలుగా మనం దీన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. ఒకటేమో స్ట్రోక్ వాల్యూమ్ అంటాం, ఇంకొకటి మినిట్ వాల్యూమ్ అంటాం. స్ట్రోక్ వాల్యూమ్ అంటే ఏంది, మినిట్ వాల్యూమ్ అంటే చూద్దాం ఏందో.
స్ట్రోక్ వాల్యూమ్ అంటే ఏంది? అమౌంట్ ఆఫ్ బ్లడ్ పంప్డ్ అవుట్ ఇన్ 1 హార్ట్ బీట్. ఒక్క హార్ట్ బీట్కి ఎంతైతే అమౌంట్ ఆఫ్ బ్లడ్ బయటికి వస్తుందో దాన్ని ఏమంటాం మనము? స్ట్రోక్ వాల్యూమ్. దాదాపు ఒక్కసారి హార్ట్ సంకోచం చెందితే, ఒక్కసారి హార్ట్ బీట్ పెరిగినప్పుడు ఏమవుతుంది? దాదాపు 70 నుంచి 80 ml ఆఫ్ బ్లడ్ ఒక్క బీట్కి వస్తుంది, ఒక్క హార్ట్ బీట్కి వెలుపలికి వస్తుంది. అదేంది? స్ట్రోక్ వాల్యూమ్. సో కార్డియాక్ అవుట్పుట్ మనం ఎలా మనము చూసుకుంటామంటే ఈజ్ ఈక్వల్ టు స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ నెంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్. ఒక హార్ట్ బీట్కు ఒక స్ట్రోక్ వాల్యూమ్ కదా. సో మొత్తం నిమిషానికి ఎన్నిసార్లు హార్ట్ కొడితే దాన్ని ఏమంటాం మనము? హార్ట్ రేట్. సో హార్ట్ రేట్ ఇంటూ స్ట్రోక్ వాల్యూమ్. యావరేజ్ ఎంత హార్ట్ రేటు? 70 అనుకుందాం. 70 బీట్స్ పర్ మినిట్. సో 70 బీట్స్ పర్ మినిట్ కాబట్టి 70 టైమ్స్ వీ హ్యావ్ బీట్స్. సో 70 టైమ్స్ ఇంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ బయటకు వస్తుంది. అంటే 70 ఇంటూ దాదాపు 75 అనుకుందాం అప్రాక్సిమేట్లీ ఎంత అంటే 5000 ml పర్ మినిట్. సో సాధారణంగా గుండెలోంచి రక్తం బయటకు ఎంత వస్తుంది నిమిషానికి అంటే 5 లీటర్ల రక్తం బయటకు వస్తుంది. దాదాపు 5000 ml ఆఫ్ బ్లడ్ బయటకు వస్తుంది. దిస్ ఈజ్ ద కార్డియాక్ అవుట్పుట్.